ఐఐటి ఢిల్లీ కాన్వకేషన్లో వినిపించిన కొన్ని సంస్కృత శ్లోకాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీశాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్న కార్యక్రమంలో వేద మంత్రాలు చదవడాన్ని కాంగ్రెస్ అధికార ప్రతినిధి షమా మహమ్మద్ ప్రశ్నించడంతో వివాదం మొదలైంది. అయితే అవి గాయత్రీ మంత్రం కాదని, తైత్రీయ ఉపనిషత్తులోని శిక్షావళి నుంచి తీసుకున్న శ్లోకాలేనని విద్యావేత్తలు, పూర్వ విద్యార్థులు స్పష్టం చేస్తున్నారు. ఆగస్టు 8న జరిగిన ఐఐటి ఢిల్లీ 57వ కాన్వకేషన్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారు. పట్టాలు అందించే కార్యక్రమంలో సంస్కృత శ్లోకాలను పఠించారు. దీనికి కాంగ్రెస్ అధికార ప్రతినిధి షమా మహమ్మద్ స్పందిస్తూ అది గాయత్రీ మంత్రం అని పేర్కొంటూ దేశంలోని ప్రముఖ సాంకేతిక విద్యాసంస్థ కాన్వకేషన్లో మతపరమైన మంత్రాలను ఎందుకు చదువుతున్నారని సోషల్ మీడియాలో ప్రశ్నించారు. దీంతో ఈ అంశం రాజకీయ, సామాజిక చర్చకు దారితీసింది. అయితే షమా మహమ్మద్ వ్యాఖ్యలను పలువురు విద్యావేత్తలు, ఐఐటి పూర్వ విద్యార్థులు తప్పుబట్టారు. కార్యక్రమంలో పఠించినది గాయత్రీ మంత్రం కాదని, కృష్ణ యజుర్వేదానికి చెందిన తైత్తరీయ ఉపనిషత్తులోని శిక్షావల్లి భాగంలోని శ్లోకాలేనని స్పష్టం చేశారు. అమెరికాలో నివసిస్తున్న ఐఐటి కాన్పూర్ మాజీ విద్యార్థి జీసీ మెహతా ఈ శ్లోకాలు దశాబ్దాలుగా ఐఐటీల కాన్వకేషన్లలో చదువుతున్నారని తెలిపారు. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న కాలంలో జరిగిన కాన్వకేషన్లలో కూడా ఇదే సంప్రదాయం కొనసాగిందని గుర్తు చేశారు. శిక్షావల్లి తైత్తరీయ ఉపనిషత్తులోని తొలి భాగం. శిక్ష అంటే బోధన, విద్య, ఉచ్చారణ అనే అర్థాలు ఉన్నాయి. ఈ భాగంలో విద్యార్థి క్రమశిక్షణ, గురువు శిష్య సంబంధం, వేదోచ్చారణ, నైతిక విలువలు, స్వీయ నియంత్రణ, సమాజంలో బాధ్యతాయుతమైన జీవితం వంటి అంశాలను వివరిస్తుంది. అందుకే దీనిని భారతీయ విద్యాతత్వానికి పునాది వేసిన గ్రంథాల్లో ఒకటిగా పరిగణిస్తారు. తైత్తరీయ ఉపనిషత్తు 3 ప్రధాన భాగాలుగా ఉంటుంది. శిక్షావల్లి విద్య, క్రమశిక్షణ, విద్యార్థి బాధ్యతలు. బ్రహ్మానందవల్లి బ్రహ్మం, పరమానంద తత్వం. భృగువల్లి భృగు మహర్షి ద్వారా పరమ సత్యాన్వేషణ. వీటిలో శిక్షావల్లి విద్య పూర్తి చేసిన విద్యార్థులకు గురువు ఇచ్చే చివరి సందేశంగా భావిస్తారు. కాన్వకేషన్లలో ఎక్కువగా చదివే శ్లోకాల్లో సత్యం వద, సత్యమే మాట్లాడాలి. ధర్మం చర, ధర్మ మార్గంలో నడవాలి. మాతృదేవో భవ, తల్లిని దైవంగా భావించాలి. పితృదేవో భవ, తండ్రిని దైవంగా గౌరవించాలి. ఆచార్య దేవో భవ, గురువును దైవంగా చూడాలి. అతిథి దేవో భవ, అతిథిని గౌరవించాలి అనే సందేశాలు ఉంటాయి. ఇవి పూజా విధానానికి సంబంధించినవి కాకుండా విద్య పూర్తి చేసిన విద్యార్థులు జీవితంలో అనుసరించాల్సిన నైతిక విలువలను గుర్తు చేసే బోధనలుగా భావిస్తారు. శిక్షావల్లిలో విద్య అనేది కేవలం పుస్తకాల జ్ఞానం కాదని, గురువు, విద్యార్థి, విజ్ఞానం అనే 3 అంశాల మధ్య ఉండే పవిత్ర బంధమని వివరిస్తుంది. సరైన ఉచ్చారణ, స్పష్టమైన సంభాషణ, క్రమశిక్షణ, వ్యక్తిత్వ వికాసం, సామాజిక బాధ్యత ఇవన్నీ విద్యలో భాగమేనని ఈ ఉపనిషత్తు చెబుతుంది. సాంకేతిక విద్యతో పాటు నైతిక విలువలు కూడా అవసరమనే ఉద్దేశంతోనే అనేక విద్యా సంస్థలు ఈ శ్లోకాలను కాన్వకేషన్లో పఠిస్తున్నాయని పూర్వ విద్యార్థులు చెబుతున్నారు. అయితే ప్రభుత్వ నిధులతో నడిచే విద్యా సంస్థల్లో ఇలాంటి ప్రాచీన వేద సంప్రదాయాలకు స్థానం ఉండాలా, ఉండకూడదా అనే అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఐఐటి ఢిల్లీ ఘటనతో మరోసారి భారతీయ విద్యా వారసత్వం, ఆధునిక విద్య, లౌకికతపై దేశవ్యాప్తంగా కొత్త చర్చ ప్రారంభమైంది.